చాలా తక్కువ మందిలో ఉంటున్నదట. ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు పడినా, ఆరోగ్యం బాగుపోయినా ఏదో తపన ఉన్నదని. అలా ఎందుకు అందరూ ఉండలేకపోతున్నారు అన్నది. ఇప్పుడు నిజంగా పవన్ కళ్యాణ్ గారికి ఆఫీస్లో నిన్న ఒక వీడియో తీశారు. ఎవ్వరూ లేరు, ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఒక్కరే ఆ పేపరే తీసుకుంటున్నారు, ఆయనే సంతకాలు పెట్టుకున్నారు, ఆయనే చదువుకున్నారు. ఎక్కడైనా ఏ మంత్రులైనా మనం ఎక్కడ సినిమా షూటింగ్కి మాత్రం ఖచ్చితంగా సరిపోయేటటువంటి అంశంగా ఉండి కష్టపడుతున్నాడని మీకు చూపించాలి, మీరు ప్రజలకు చూపించాలి. జరగాల్సినటువంటి కార్యక్రమం అంతా ఆర్టిఫిషియల్గా కనిపించింది. కానీ సరే, నిజంగా కూడా బాధ్యతాయుతంగా చేస్తే ఇలా జంజీ వాళ్ళు కనుక ధర్మేంద్ర ప్రధాన్ని రాజీనామా చేపించగలిగినట్టు ఆ డిఎస్సిలో మన విద్యాశాఖ మంత్రి ఎలా అయితే ఫెయిల్ అయ్యారో ఆ డిఎస్సి అక్రమాలు జరిగిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారు దాంట్లో బిజీగా ఉండి నిజంగానే జరిగిన అవకాశాన్ని మన కూటమి సభ్యులు చేశారు కదా, మీరు కూడా చేయాలని చెప్పేసి చెప్తే బాగుండేది. దాని విషయం మాట్లాడలేదు కదా. ఏదో ఆయన కాసేపు పేపర్లన్నీ తిరగేస్తున్నట్టు పలానా పార్లమెంటుకి సంబంధించినటువంటి బాక్సులు అంతా వెరైటీ సినిమా సెట్టింగ్ కదా. ఆ సినిమా సెట్టింగ్ లో జరిగినట్టుగానే ఉంది. కానీ ఆయన ప్రత్యేకమైనటువంటి ఇప్పుడు ఆయనకి శస్త్రచికిత్స అయినట్టు ఆయన ఎలా ఉన్నారో కనిపిస్తున్నది. దాని సినిమా సెట్టింగ్లు ఇవన్నీ నేనేం కాదంటలేదు సార్, శస్త్రచికిత్స జరిగింది వాస్తవం. శస్త్రచికిత్స జరగలేదంటారా? కాదు సార్, ఇప్పుడు జరిగేటటువంటి ఇవాళ మన దగ్గర ఇక్కడ ఉన్నదానికే మన టీం ఎంతమంది పనిచేస్తారు ఇక్కడ? ఒక్కడే పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే. ఏది మొత్తం హాల్ అంతా చూపించారు, ఎక్కడా కూడా వేరే మనిషి అనేవాళ్ళు లేడు. ఒక్కడే మొత్తం పేపర్ చదువుకున్నాడు, పాపం అదే చేతితో తీసుకున్నాడు, అదే చేతితో రాసుకున్నాడు. మరి ఇదంతా ఆర్టిఫిషియల్ గా ఇప్పుడు మీడియా పరమైనటువంటి ఎక్స్పోజర్ కోసం అరుణ గారికి తెలియాలి. ఏంటి అరుణ గారు అది? పచ్చకారులు వచ్చిన వాళ్ళకి లోకమంతా పచ్చగానే కనిపించింది అన్నట్లుగా మనం ఎదుటి వ్యక్తి చేసే పని ఏంటి దాన్ని కనీసం పరిశీలించైనా మనం దాన్ని విమర్శిస్తే బాగుంటుందేమో సార్. ఆయన పార్టీ ఆఫీస్కి వచ్చినటువంటి పార్టీలో పదవులు కావాలి అని చెప్పేసి వచ్చినటువంటి అప్లికేషన్ని వేరే ఎవరికి అవకాశం ఇవ్వకుండా సరైనటువంటి కార్యకర్తలకు బాధ్యతలు ఆయన అప్పగించాలని చెప్పేసి ప్రతి అప్లికేషన్ ఆయన వెరిఫై చేసుకుంటున్నాడు, ఎవరికి ఏ పదవి ఇవ్వాలి అని చెప్పేసి. దానిలో వేరే వాళ్ళు ఇన్వాల్వ్ చేయాలి అనుకుంటే చేస్తారు 100%. ఇప్పుడు మన ఇన్వాల్వ్ చేశారు కమిటీలు, పార్లమెంట్ కమిటీలు వేసి పార్లమెంట్ కమిటీల ద్వారా అప్లికేషన్లు గ్యాదర్ చేశారు. ఆ అప్లికేషన్లు వెరిఫై చేసుకుని ఫైనల్ గా ఆయనే పదవులు ఇవ్వాలి అనుకున్నారు కాబట్టి ఆయన చేసుకుంటున్నారు. దానికి కూడా ఒక్కళ్ళే చేసుకుంటున్నారు. సినిమా షూటింగ్ అసలు చేస్తున్న పని ముందు అది గమనించండి. ఒక ప్యానల్ లో కూర్చున్నప్పుడు అట్లీస్ట్ వీడియో చూసారుగా, పూర్తిగా చూస్తూ పోయేదా? మనకు కావాల్సిన వరకే చూసుకోండి, అది ఒక్కటే మాట్లాడదాం ప్యానల్ లో కూర్చొని. ఏం చెప్పినా సరే మనం రాయితీ కుట్టే పనిలో మాత్రమే ఉండాలి అని అనుకుంటే ఎట్ట సార్? అసలు కనీసం చిన్నప్పటి పెద్దోళ్ళు కదా, వీడియో అట్లీస్ట్ ఏ పని మీద ఉన్నాడు ఆయన? సెక్రటరీ పని మీద ఉన్నాడా? గవర్నమెంట్ పని మీద ఉన్నాడా? శాఖ పని మీద ఉన్నాడా? పార్టీ పని మీద ఉన్నాడా? పోనీ పార్టీ పని అయితే ఏ పని చేస్తున్నాడు ఆయన? ఆ ఎజెండా ఏంటి? ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఇవి ఏమీ అక్కర్లేదు మనకి. ముందు పవన్ కళ్యాణ్ గారు ఏం చేసినా సరే బురద వేసారు, అర్జెంట్ గా ఆడుందని పట్టుకోవాలి. ముందు బురద ఎక్కడ ఉందని చుట్టూ ఎదుగు పిసుకోవాలి మన చేతితో. కూర్చున్నప్పుడు అట్లీస్ట్ మీ ఏజ్ కి మీ గౌరవాన్ని మీరు కాపాడుకోండి సార్. మేము ఇవ్వాలి అని మీరు తీసుకునేలాగా లేరు. అసలు ఆయన ఏం పని చేస్తున్నాడు తెలుసుకొని ఇక్కడ కూర్చొని మాట్లాడండి సార్, మేము వింటానికి సిద్ధంగా ఉంటాం మీరు చెప్పేది. అంటే ఏం పని చేసేది ఏంది? అక్కడ చేసిన దాని గురించి మాట్లాడాం కానీ మేమేమి వేరే చూసుకుంటున్నారు సార్. అది ఆల్రెడీ పార్టీలో రాష్ట్రంలో మొత్తానికి తెలుసు. మీరు రాష్ట్రంలో ఉన్నట్లేదు, జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా బెంగళూరు వెళ్తున్నారట్టుంది. రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలియట్లేదు అసలు. అడిగితే ఎక్కడ నిజమే అర్థమవుతుంది. అదేలే మీ ఆఫీసుల్లో ఏం జరిగేది భూతద్దాలు వేసుకొని చూసే పనే ఉంటది మాకు, వేరే ఏముండదు. స్క్రీన్ మీద ఈ రోజు ఆ ఉద్యమానికి సంబంధించినటువంటి అంశంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు రిజైన్ చేసినటువంటి దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ జరిగినటువంటి డిఎస్సి అవకతవకల మీద కూడా రిజైన్ చేయమని చెప్పేసి ఆఫీసులో ఏం జరుగుతుంది, ఏం మీ పార్టీకి సంబంధించి మీరు పక్కనే ఉన్నారు కదా, కోర్టులో నిలబడలేదు కానీ మీ కేసు మళ్ళీ వచ్చి మాట్లాడడం. మీ కోర్టులో కేసు లారీ పెట్టి కొట్టింది హైకోర్టు. ఆ కేసుని తెలియలేదా మీకు ఇంకా? ఓకే రైట్. సార్ మీకు ప్యానల్ సార్ ప్రశాంత్ గారు నమస్కారం.
మీరు